విరాట్ కోహ్లీ ఈ పేరు వింటే స్టార్ బౌలర్లు సైతం భయపడతారు. టీ20 ప్రపంచ కప్ సొంతమైన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఫార్మాట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పిన కోహ్లీ వన్డే టెస్ట్లపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డేలలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ను సైతం వెనక్కు నెట్టి 50 సెంచరీలతో నెంబర్ 1 గా నిలిచారు. అయితే ఇప్పుడు తన ఫామ్ ను టెస్టుల్లో కూడా కంటిన్యూ చేయనున్నారు విరాట్. వన్డేలలో సెంచరీల విషయంలో టాప్ లో ఉన్న విరాట్ టెస్టు మ్యాచ్లకు వచ్చేసరికి 29 సెంచరీతో 18వ స్థానంలో ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్టు సిరీస్ లో విరాట్ సెంచరీ సాధిస్తే డాన్ బ్రాడ్మన్ ను వెనక్కు నెట్టి మరో స్థానం పైకి చేరతాడు. ఆస్ట్రేలియన్ లెజెండరీ క్రికెటర్ నర్ డొనాల్డ్ బ్రాడ్మన్ కూడా 29 సెంచరీలతో ఉన్నారు. అయితే కోహ్లీ మరొక సెంచరీ సాధిస్తే బ్రాడ్మన్ ను దాటి మాథ్యూ హెడెన్, శివ్ సరైన్ చంద్రపాల్ల సెంచరీలను సమం చేసినట్టవుతుంది. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు 30 సెంచరీలతో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు రిటైర్ అయ్యి చాలా ఏళ్లయింది కాబట్టి వీరిని కూడా విరాట్ సులభంగానే దాటేస్తాడు. ఇక ఫ్యాబ్ 4లో కెన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ ముగ్గురు 32 సెంచరీలతో విరాట్ కంటే ముందే ఉన్నారు. ఇక మరో రికార్డ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పై కోహ్లీ 427 పరుగులు సాధించారు. మరో 32 పరుగులు చేస్తే అజింక్య రహానే రికార్డులను 124 పరుగులు చేస్తే ఇండియన్ వాల్ రాహుల్ ద్రవిడ్ రికార్డును దాటేస్తారు విరాట్. అయితే బంగ్లాదేశ్ పై అత్యధిక పరుగులు చేసిన భారతీయుడుగా 820 పరుగులతో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇక వరల్డ్ వైజ్ గా చూస్తే శ్రీలంకన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కుమార సంగక్కర 1816 రన్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు.